వర్షాలు వచ్చినట్టే వచ్చి ముఖం చాటేశాయి. మే చివర్లోనే పలకరించాల్సిన వరుణుడు తిరిగి వెనక్కి వెళ్లిపోయాడు. మొదటి వర్షాలకు భూమిలో విత్తనాలు వేసిన రైతులేమో ఆకాశానికేసి ఎదురు చూస్తూ ఉన్నారు. వరుణ దేవుడా కరుణించు అంటూ వేడుకుంటున్నాడు రైతు. వేసిన విత్తనాలు భూమిలో మాడిపోతున్నాయి. ఇంకా వేయాల్సిన విత్తనాలు ఉన్నాయి. వర్షాలు లేక పనులు ముందుకు సాగక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, రైతుల బాధలేంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, అధికారులు ఏం సూచిస్తారు, ఇవాళ ఈ స్పెషల్ డ్రైవ్లో చూద్దాం. ఇక ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతు గోసకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ఓవరాల్ సిచ్యువేషన్ ఒకసారి మనం చూద్దాం. ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నల్గొండ ఈ 4 జిల్లాలకు సంబంధించిన విజువల్స్ ని మనం మరి కాసేపట్లో స్క్రీన్ పై చూడబోతున్నాం. ఆదిలాబాద్ లో విత్తనాలు నాటే సమయంలో మంచి వర్షాలు కురిసినా ఇప్పుడు అవి మాడిపోయే పరిస్థితి వచ్చేసిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు ఆదిలాబాద్, వరంగల్ అలాగే మరొక 2 ప్రాంతాల నుంచి కూడా మనం చూస్తున్నాం. వరంగల్ రైతు గోస సెకండ్ బాక్స్ లో మనం చూడొచ్చు. అలాగే కరీంనగర్ లో ఏ విధంగా నేల బీటలు వారిందో కూడా మనం చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా రైతు పరిస్థితి ఇలాగే ఉంది. తెలంగాణలో పత్తి ఎక్కువ సాగు చేస్తూ ఉంటారు. మొదటి వర్షాలకే విత్తనాలు నాటిన రైతులు ఇప్పుడు ఆకాశానికేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక 4వ బాక్స్ లో నల్గొండ జిల్లాకు చెందిన విజువల్. ఒకవైపేమో వర్షాలు లేక పనులు ముందుకు సాగక రైతు ఇబ్బందులు పడుతుంటే నకిలీ విత్తనాల్ని మార్కెట్లో విక్రయిస్తూ నిలువునా ముంచేస్తున్నారు కొంతమంది కేటుగాళ్లు. అలాంటి వారి పట్ల అప్రమత్తత అవసరమని అంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు అలాగే పోలీసులు.